హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్ లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ పేపర్లో ఏం వచ్చాయో అవి తీసుకొని డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. మన టైటిల్ చదవగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, ఎలా ఎంటర్టైన్మెంట్ చదువుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, దాని గురించి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, అసలు ఏం చదువుకోవాలి అండ్ క్వశ్చన్స్ మెయిన్స్ లో కూడా ఎలా వస్తాయి, అవన్నీ క్లియర్ గా చూద్దాం. లాస్ట్ లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఈ టైటిల్ వచ్చేసి జిఎస్టి కలెక్షన్స్ రైస్ టు ఏ రికార్డ్ ఆఫ్ 2.43 lakh crore ఇన్ ఏప్రిల్ ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి జిఎస్టి కలెక్షన్స్ అన్నమాట. ఓకే, ఈ జిఎస్టిని మీరు ఎక్కడ చదువుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి ఫుల్ ఫామ్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది మీరు ఎకానమీలో చదువుకుంటారు, జిఎస్ పేపర్ 3 ఎకానమీలో. అది కూడా మీకు టాక్సేషన్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ టాక్సేషన్ లో మీకు డైరెక్ట్ ట్యాక్స్ అలాగే ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో జిఎస్టి అనేది ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. సో అక్కడ మీరు ఈ టాపిక్ ని చదువుకుంటారు. ఓకే, ఈ జిఎస్టి గురించి కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీన్ని 2017 లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే లైక్ ఇంతకుముందు డబుల్ టాక్సేషన్ ఉండేది, ఇప్పుడు డబుల్ టాక్సేషన్ తగ్గించి ప్రైజెస్ తగ్గించాలని ఈ జిఎస్టిని తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్ గా 2025 లో ఇది కరెంట్ అఫైర్స్ లో కూడా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ ని తీసుకొచ్చింది అనమాట. అందుకని మీరు ఈసారి జిఎస్టి క్లియర్ గా చదువుకోవాలి. ఎందుకు అన్నట్లయితే మీరు ఎగ్జామ్ కి అప్లై చేసినప్పుడు అందులో ఐఆర్ఎస్ కి కూడా అప్లై చేసి ఉంటారు కదా. ఐఆర్ఎస్ లో డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇంత పెద్ద చేంజ్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు మీరు అందులోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫర్ ష్యూర్ యూపీఎస్సీ మీకు తెలుసా లేదా అని టెస్ట్ అయితే చేస్తుంది కదా. సో అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు జిఎస్టి 2.0 రిఫార్మ్స్ లో ఏం తీసుకొచ్చారు? ఎంత ముందుకు మనకు 5%, 12%, 18% అండ్ 28% జిఎస్టి స్లాబ్స్ ఉండేవి. ఇప్పుడు అవి కాస్త ఓన్లీ 15 అండ్ 18 మాత్రమే ఉన్నాయి. సో 12 లో ఉన్న గూడ్స్ అన్ని 5 లో ఇంక్లూడ్ చేశారు, 28 లో ఉన్నవన్నీ 18 లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇంకొక స్లాబ్ 40% స్లాబ్ తీసుకొచ్చారు. ఇది ఎవరి కోసం అంటే సిన్ గూడ్స్ కోసం. సిన్ గూడ్స్ అంటే ఏం లేదు, సిగరెట్లు, బీడీలు, ఇవన్నీ సిగరెట్, పాన్ మసాలా, ఓకే, ఆల్కహాల్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఎందుకంటే సిన్ గూడ్స్ ని కన్స్యూమ్ చేయడం వల్ల పీపుల్ యొక్క హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అందుకని ఈ గూడ్స్ ని తగ్గించాలి యూజ్ అని చెప్పి వీళ్ళు హై ట్యాక్స్ స్లాబ్ ని తీసుకొచ్చారు. అందుకే ఇది న్యూస్ లో ఉంది, అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా ఇక్కడ మీకు క్వశ్చన్ లా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జిఎస్టి అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ అని డైరెక్ట్ గా క్వశ్చన్ ఆ ఏరియాలో అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిన్ గుడ్స్ గురించి కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టికల్లో ఏం చెప్తుంది అంటే ఏప్రిల్ 2026 మంత్ లో చాలా ఎక్కువ జిఎస్టి ని కలెక్ట్ చేశారని చెప్పారు కదా. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎందుకు కలెక్ట్ చేశారు, మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వే ఫార్వర్డ్ అని అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే అలా ఇంక్రీజ్ అయింది కదా, దాని వల్ల మన ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ పాయింట్స్ మెయిన్స్ లో అడిగే ఛాన్స్ ఉంది అనమాట. సో యూ హ్యావ్ టు రీడ్ ఇంటిగ్రేటెడ్లీ అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే జిఎస్టి కలెక్షన్స్ 2026 ఏప్రిల్ లో చాలా ఎక్కువ కలెక్ట్ చేశారు. అది 2.43 lakh crore వరకు వెళ్ళింది అని. ఇక్కడ మనకి జిఎస్టి కట్టేటప్పుడు మనకి బిల్లులో ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఉంటుంది కదా, దాని మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి అందుకని ఒకసారి అవి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాటి గురించి కూడా కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సిజిఎస్టి అనమాట. ఇది ఏంటంటే సెంట్రల్ జిఎస్టి. దీన్ని లెవీ చేసేది అంటే ఇంపోజ్ చేసేది, కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే. అండ్ కలెక్ట్ చేసిన అమౌంట్ ని కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిజిఎస్టి అనేది ఒక పర్టికులర్ గూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పల మీదో లేకపోతే బాటిల్ మీద వేస్తుందంటే సేమ్ అంతే త్రూ అవుట్ కంట్రీ యూనిఫామ్ గా వేస్తుంది అనమాట. అది దీని యొక్క క్యారెక్టరిస్టిక్. ఇట్ ఈస్ యూనిఫామ్ రేట్ అనేది ఉంటుంది త్రూ అవుట్ అవర్ కంట్రీ. అండ్ మనకి సెకండ్ వచ్చేసి ఎస్జిఎస్టి. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇది ఎవరు ఇంపోజ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది. అండ్ కలెక్ట్ చేసేది కూడా స్టేట్ గవర్నమెంటే. అండ్ వచ్చిన ప్రొసీడ్స్ ని కూడా ఈ స్టేట్ గవర్నమెంటే యూజ్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఒక పర్టికులర్ గూడ్ తీసుకున్నట్లయితే ఆ పర్టికులర్ గూడ్ మీద రేట్ అనేది ప్రతి స్టేట్ లో సేమ్ గా ఉండదు. ఆ స్టేట్ కి సంబంధించిన దాంట్లోనే అది ఉంటుంది అనమాట. అంటే స్టేట్ టు స్టేట్ వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇన్ కేస్ అది యూనియన్ టెరిటరీ అయినట్లయితే అక్కడ ఇంపోజ్ చేసే ఎస్జిఎస్టీనే యూటీజిఎస్టీ అని అంటారు. అంత మించి ఇంకేం లేదు. ఇక్కడ యూటీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని లెవీ చేస్తుంది, దాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐజిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని అంటారు. ఇన్ కేస్ మనము ట్రేడ్ అనేది చేస్తున్నప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి గూడ్ వెళ్తుంది అనుకోండి, సో అప్పుడు మనం ఐజిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే నార్మల్లీ జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి ఐజిఎస్టీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఐజిఎస్టీని లెవీ చేసేది అండ్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. కానీ అందులో వచ్చిన ప్రొసీడ్స్ ని మాత్రం తరువాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టేట్స్ సెంట్రల్ మధ్యలో పంచుకుంటారు అనమాట. ఓకే, సో ఇది టైప్స్ ఆఫ్ జిఎస్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హైక్స్ ప్రైజెస్ ఆఫ్ కమర్షియల్ ఎల్పిజి 5 kg సిలిండర్స్ బల్క్ డీజిల్. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఎల్పిజి కనిపిస్తుంది కదా, దాన్ని ఇక్కడ రాసుకుందాం. ఎల్పిజి ఫుల్ ఫామ్ వచ్చేసి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ వల్ల ఇండియాలో ఎల్పిజి క్రంచ్ వచ్చింది. అలాగే ఆయిల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అవన్నీ కూడా చేంజెస్, వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కదా. సో అందుకని యూపీఎస్సీ ఫర్ షూర్ ఈసారి ఎల్పిజి గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా ఇస్తారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎల్పిజి అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అలాగే మనకి పిఎన్జి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ న్యూస్ లో ఉంది అండ్ ఎల్ఎన్జి కూడా న్యూస్ లో ఉంది. నిన్నటి క్లాస్ లోనే ఒక షిప్ గుజరాత్ నుంచి వెళ్ళింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కి ఎల్ఎన్జిని లోడ్ చేయడానికే చెప్పుకున్నాం. కాబట్టి ఇలా ఎల్పిజిని ఎల్ఎన్జిని కూడా కంపేర్ చేస్తూ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎల్పిజి గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే అందులో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ మేజర్ గా ప్రోపేన్ బ్యూటేన్ ఉంటాయి. అండ్ అది కలర్లెస్ గ్యాస్, దానికి ఎలాంటి కలర్ అనేది ఉండదు అండ్ ఈవెన్ స్మెల్ కూడా ఉండదు. కానీ మన ఇంట్లో గ్యాస్ లీక్ అయితే స్మెల్ వస్తుంది కదా మేడం అని అడిగితే దానికి ఏంటంటే సేఫ్టీ పర్పస్ కోసం వాళ్ళు ఈథైల్ మెర్కాప్టైన్ అనే కెమికల్ ని వాడతారనమాట. ఆ కెమికల్ ని వాడడం వల్ల రాటెన్ ఎగ్ స్మెల్ అనేది కుళ్ళిపోయిన గుడ్డు వాసన లాగా వస్తుంది అనమాట మనకి గ్యాస్. అప్పుడు మనకి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి పెయ్యి బంద్ చేస్తాం అనమాట. లేకపోతే మనకి అవన్నీ పట్టించుకోం కదా మనం నార్మల్ గా. యాజ్ ఏ ఉమెన్ ఐ నో దాట్ నేను కూడా చాలాసార్లు గ్యాస్ బంద్ చేయడం మర్చిపోతూ ఉంటాను. అది కామన్, క్వైట్ కామన్, దానికి ఏం చేయలేదు. ఇలాంటి స్మెల్ రాకపోతే మాత్రం ఇల్లు ఎప్పుడు తగులుపడిపోయింది చాలా. ఓకే, సో ఇలా సేఫ్టీ కోసం అని ఈథైల్ మెర్కాప్టైన్ అనేది కలుపుతారనమాట. అండ్ నెక్స్ట్ ఇది హెవీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువగా ఉంటుంది అనమాట, హెవీ. కానీ ఇది మాత్రం వెయిట్ తక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఎల్పిజిని మనం నార్మల్ టెంపరేచర్ లోనే, రూమ్ టెంపరేచర్ లోనే స్టోర్ చేస్తున్నాం కదా. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా కేర్ తీసుకొని వెరీ లో టెంపరేచర్ లో స్టోర్ చేయాల్సి ఉంటుంది ఎల్ఎన్జిని. సో ఇలా మీకు డిఫరెన్స్ ఎల్పిజి ఎల్ఎన్జిని డిఫరెన్స్ గా అడుగుతూ కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈ రోజు న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎల్పిజి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని అంటున్నారు కదా. సో ఇక్కడ ఈ ప్రైజింగ్ మెకానిజం ఎలా ఉంటుంది ఇండియాలో ఫర్ షూర్ మీరు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఏరియా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ ఆర్టికల్లో కమర్షియల్ ఎల్పిజి అన్నారు, మనం ఇంట్లో యూజ్ చేసేదేమో డొమెస్టిక్ ఎల్పిజి. ఈ రెండింటికి డిఫరెన్సెస్ బేస్డ్ కూడా మీరు చూసుకోవాలి. డిఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా మీకు అడిగే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, సో ఇలా 3 types or 3 areas లో మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.
ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూద్దాం. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక్కసారిగా ప్రైస్ ఆఫ్ కమర్షియల్ సిలిండర్ ని పెంచాయి. ఒక్క సిలిండర్ మీద 993 రూపాయలు పెంచింది. అలాగే 5 లీటర్ సిలిండర్స్ చిన్న ఉంటాయి కదా, మన 5 kg సిలిండర్స్, దానికి పైన బర్నర్ ఉంటది. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ రూమ్ లో మనకి బాగా కనిపిస్తాయి. ఆ సిలిండర్ ఒక్క సిలిండర్ మీద 261 రూపాయలు పెంచింది. అంతేకాదు డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు 1 లీటర్ డీజిల్ వచ్చేసి 150 రూపీస్ అరౌండ్ ఉంటుంది అనమాట. సో ఇలా ప్రైజులు పెరిగాయి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో బేసిక్ గా మనం ఎల్పిజి సిలిండర్స్ చూసుకున్నట్లయితే మనకి 2 రకాలు ఉంటాయి. కమర్షియల్ ఒకటి, డొమెస్టిక్ ఒకటి. డొమెస్టిక్ అయితే మనకి 14.2 kgs ఆ సిలిండర్ మీద, రెడ్ కలర్ సిలిండర్ మీద వైట్ కలర్ పెయింట్ తోటి రాస్తారు 14.2 అని చెప్పి. అండ్ మన కమర్షియల్ వచ్చేసి 19 kgs అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రం సబ్సిడీ కింద ఇస్తారు. సబ్సిడీ ప్రైజెస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఈ కమర్షియల్ కి మాత్రం ఎలాంటి సబ్సిడీ ఉండదు. కాబట్టి ప్రైస్ అనేది కమర్షియల్ దానికి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద డొమెస్టిక్ అనమాట. ఓకే, ఇప్పుడు మెకానిజం చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్, మనకి నార్మల్ గా ఇండియాలో చూసుకున్నట్లయితే అంత పెద్ద రీజన్స్ అయితే లేవు. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి బయట కంట్రీస్ లో రేట్ సప్లై మీద మన యొక్క ఇండియాలో ఉన్న ఎల్పిజి సిలిండర్ల ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది బేసిక్ థింగ్. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ చూసుకున్నట్లయితే అరబ్ గల్ఫ్ స్పాట్ ప్రైజెస్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే సౌదీ అరామ్కోస్ ఎల్పిజి ప్రైజెస్ అయినా కూడా అయి ఉండొచ్చు. ఆ రెండింటి ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఇంటర్నేషనల్ కి వెళ్ళేసి, ఇంటర్నేషనల్ మార్కెట్ వెళ్ళేసి, లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళేసో మనం షిప్ ని ఫిల్ చేసుకొని వస్తాం కదా. సో అక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది కదా. ఫ్రీగా అయితే ఎవరు ఏ షిప్పింగ్ ఇండస్ట్రీ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు కదా. సో మనం ఇంటర్నేషనల్ ప్రైస్ ఎంత ఉందో దానికి ఓషన్ లో తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ చేసేసి, ఈవెన్ ఇన్సూరెన్స్ ఎంత పే చేస్తే దానికి యాడ్ చేసుకొని, కస్టమ్ డ్యూటీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ కంపల్సరీ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది కదా, ఆ కస్టమ్ డ్యూటీని యాడ్ చేసి, ఈవెన్ పోర్ట్ యూజ్ చేసుకుంటాం కాబట్టి పోర్ట్ ఛార్జెస్ అన్ని యాడ్ చేసుకొని వాళ్ళు ప్రైస్ ని యుఎస్ డాలర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. యుఎస్ డాలర్స్ లో క్యాలిక్యులేట్ చేసి దాన్ని మళ్ళీ ఇండియన్, ఆ రోజుకి ఇండియన్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది మార్కెట్ లో అని చెప్పి దాన్ని మళ్ళీ రూపీకి కన్వర్ట్ చేస్తారు. మళ్ళీ పోర్ట్ నుంచి కంపెనీకి వెళ్ళాలి కదా, మళ్ళీ అక్కడ ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రైస్ అయితే ఉందో దానికి మళ్ళీ ఇన్లాండ్ అంటే ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ప్రాసెసింగ్ కాస్ట్, బాటిలింగ్ కాస్ట్, సిలిండర్ కాస్ట్, దాంతోపాటు స్టోరేజ్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్, దాంతోపాటు డీలర్ కమిషన్ అన్ని వేసేసి ఫైనల్ గా ఈవెన్ జిఎస్టి కూడా యాడ్ చేస్తారు. డొమెస్టిక్ అయితే 5% జిఎస్టి, అదే కమర్షియల్ అయితే 18% జిఎస్టి యాడ్ చేసి ఫైనల్ రీటైల్ ప్రైస్ కి సెల్ చేస్తారు. ఆ ఫైనల్ రీటైల్ ప్రైస్ మీద కూడా డొమెస్టిక్ అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, కమర్షియల్ అయితే సబ్సిడీ అనేది ఇవ్వదన్నమాట. ఇది ప్రైజింగ్ మెకానిజం ఆఫ్ ఎల్పిజి ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ఎందుకు కాస్ట్లీ అయ్యింది రీజన్స్ అన్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి వెస్ట్ ఏషియాలో ఉన్న జియో పాలిటిక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ సప్లై అనేది విపరీతంగా తగ్గింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో, దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్రీజ్ అయితే, ఇన్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మన డీజిల్ కాస్ట్ పెరిగింది, ఆబ్వియస్ గా డీజిల్ కాస్ట్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. సో అలా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే కూడా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈవెన్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో స్టోరేజ్ ఉన్నట్లయితే మనం స్టోర్ చేసుకుంటాము, షాక్స్ వచ్చినా కూడా ఎస్ వీ కెన్ ఓవర్కమ్ దట్ కదా. సో ఇన్ కేస్ స్టోరేజ్ ప్రాపర్ గా లేదు అన్నట్టయితే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ హిందూ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రంట్ పేజ్ మాత్రం ఓపెన్ అయ్యింటే, వెబ్సైట్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా హిందూది, ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఆర్టికల్స్ ఏవి రాలేదు. మళ్ళీ తర్వాత వేరే దగ్గర ఆర్టికల్స్ తీసుకొని ఓన్లీ టైటిల్స్ ఒకటే పేస్ట్ చేశాను ఇక్కడ, ఇమేజెస్ కాకుండా. ఓకే, దట్ ప్రాబ్లమ్ విల్ బి రిజాల్వ్. బట్ లేట్ అవుతుంది కదా క్లాస్ కి, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇలా చేసుకొచ్చాను అనమాట. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్ ఫర్ టుడే. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆన్ ద హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ హెల్త్ సర్వే. సో యాక్చువల్లీ ఈ టాపిక్ ఏం కొత్త టాపిక్ కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు మన క్లాస్ లో చెప్పుకున్నాము. ఇదేంటంటే 18th రౌండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ ఆన్ హెల్త్ సర్వే అనేది రిలీజ్ అయ్యింది. ఆ సర్వేలో కొన్ని డీటెయిల్స్ అయితే హైలైట్ చేశారు. వాటి గురించి ఆల్రెడీ వీటి గురించి మన క్లాస్ లో మనం చెప్పుకున్నాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇది ఎడిటోరియల్ ఉంది కదా అని చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు.
సో మన హైలైట్స్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గింది అని చెప్పారు. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ లో కావాల్సిన వసతులు అన్ని ఉండడం వల్ల ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెటర్ మ్యాటర్నల్ కేర్. మ్యాటర్నల్ కేర్ అంటే ఏం లేదు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో అండ్ రూరల్ ఏరియాస్ లో కూడా 3 times అయితే ఇంక్రీజ్ అయ్యాయి. దానివల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంది, మనకి ఎంత ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెటర్ మ్యాటర్నల్ కేర్ కూడా ఉంది. దాంతో పాటు ఎపిడమాలజికల్ ట్రాన్సిషన్ కూడా ఉంది. మనం ఏం చదువుకున్నాం ఇన్ని రోజులు, ఇన్ఫెక్షస్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్, వాటర్ ప్రాపర్ గా లేక, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తున్నాయి అనుకున్నాం కదా. కానీ స్వచ్ఛ భారత్ అభియాన్ వచ్చిన తర్వాత మనం కొంతవరకు అవేర్నెస్, నీట్నెస్ గురించి ప్రమోట్ చేసాం. దాని వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజ్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పెరిగాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ లాంటి డిసీజ్ పెరిగాయి, కానీ ఇన్ఫెక్షస్ డిసీజ్ తగ్గుకుంటూ వస్తున్నాయి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ యాక్సెస్. ఇంప్రూవ్డ్ యాక్సెస్ ఏంటంటే పీపుల్ కి కూడా అవేర్నెస్ పెరిగి హెల్త్ కేర్ లోకి ఎక్కువ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ పబ్లిక్ హెల్త్ కేర్ యూస్. అంటే నార్మల్ గా అవుట్ పేషెంట్ కేర్ అనేది చాలా పెరిగింది రూరల్ ఏరియాస్ లో అని కూడా చెప్పారు. అంతేకాదు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ డబుల్ అయ్యింది మన కంట్రీలో అని చెప్పి. సో ఇవి హైలైట్స్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎలాంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇవి పెరగడం జరిగింది మన కంట్రీలో చూసుకున్నట్లయితే, ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే 5 lakhs ఆఫ్ రూపీస్ అనేది ఫ్యామిలీకి పర్సన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఫ్యామిలీ పర్ ఇయర్ టు పూర్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఇస్ సంథింగ్ బట్ ఆయుష్మాన్ భారత్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ మెడిసిన్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ కూడా అమృత్ ప్రోగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ జెనరిక్ మెడిసిన్స్ ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అండర్ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్. అంతేకాకుండా మనకి మిషన్ ఇంద్రధనుష్ లో కూడా వ్యాక్సిన్స్, టీకాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్ కి అండ్ మదర్ కి. సో అలా కూడా మనకి డిసీజెస్ అనేవి తగ్గుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్. ఓకే, అమృత్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ కి అయితేనేమో పిఎం జనని సురక్ష యోజన, సురక్షిత్ మాతృత్వ అభియాన్ వంటి స్కీమ్స్ ద్వారా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని ప్రమోట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్ కూడా ఉంది. ఇదేం చేస్తుంది అంటే డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అండర్ ఫ్రీ డ్రగ్ సర్వీస్ ఇనిషియేటివ్. అంతేకాకుండా ఫ్రీ డయాగ్నోస్టిక్స్ ఇనిషియేటివ్ కింద కూడా వాళ్ళు రిమోట్ ఏరియాస్ టు యాక్సెస్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఆర్టికల్ ఏంటంటే డిసపియరింగ్ వెట్లాండ్స్ అండ్ మస్కిటో మెనేస్. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది వెట్లాండ్స్ గురించి. ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో ఇంపార్టెంట్. వెట్లాండ్స్ అంటే ఏంటంటే సాయిల్ సాచురేటెడ్ విత్ వాటర్, అండ్ ఈ వాటర్ అనేది 6 meters కంటే తక్కువ ఉండాలి. 6 meters కంటే ఎక్కువ ఉంది అన్నట్లయితే ఆ వాటర్ ఏరియాని లేక్ అని అంటారు. 6 meters కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని వెట్లాండ్ అంటారు అనమాట. సో వెట్లాండ్ అండ్ ఇక్కడ మస్కిటో అని ఇచ్చారు. మస్కిటోస్ కి వాటర్ కి సంబంధం ఏంటంటే మస్కిటోస్ ఫస్ట్ లైఫ్ సైకిల్ చూసినట్లయితే మన చిన్నప్పటికి బొమ్మ చూసే ఉంటాం, బటర్ఫ్లైకి వాటికి వీటికి ఎగ్స్, ఇక్కడ ఒక లీఫ్ వేస్తారు, లీఫ్ కింద లీఫ్ పైన వేస్తారు, దాని తర్వాత ఇలా లావా అని గీస్తారు కదా, అండ్ దీని తర్వాత మనకి పూపా స్టేజ్ ఉంటది, దాని తర్వాత అడల్ట్ వస్తుంది. సో ఇలా లైఫ్ సైకిల్ ఆఫ్ మస్కిటో చూసినట్లయితే మనకి ఫస్ట్ అది గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు హ్యాచ్ అయ్యి లార్వా వస్తుంది. ఈ లార్వా ఎట్లుంటది అంటే క్యాటర్ పిల్లల ఇంత పొడుగు ఉంటుంది చిన్నగా. సో అది ఎక్కడ ఉంటది, వాటర్ లోనే ఉంటది అనమాట. సో అంటే ఇది గ్రో అవ్వడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క వెట్లాండ్ లో 6 meters ఆఫ్ వాటర్ కంటే తక్కువ ఉంటాయని చెప్పాను కదా. అందులో మనకి ఓన్లీ ఫిష్ సంబంధించిన ఈ యొక్క లార్వే, మస్కిటో సంబంధించిన లార్వేనే కాకుండా మనకి ఫిష్, ఫ్రాక్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్ తో పాటు అక్కడ చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి. సో అలా అన్ని ఉండడం వల్ల అవి ఈ మస్కిటో లార్వీని తింటాయి, వీటి మీద ఫీడ్ చేస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఈసారి ఎల్నినో అంటున్నారు, టెంపరేచర్ విపరీతంగా పెరిగింది, దానివల్ల వెట్లాండ్స్ కనుమరుగైపోతాయి. దాంతో ఏమవుతుంది అంటే
ఈ మస్కిటో లార్వా ఈవెన్ ఆ వెట్లాండ్ లో లేకపోయినా చిన్న చిన్న ఏరియాస్ లో కొంతవరకు వాటర్ స్టోర్ అయినా సరే వాటిలో బ్రీడ్ అవుతాయి అన్నమాట మస్కిటోస్. సో ఈవెన్ మీరు ఒక చిన్న ఏమైనా ఏమైనా వెసల్ తీసుకొని అందులో వాటర్ పక్కన పెట్టేను 3 days తర్వాత మీకు అందులో కంపల్సరీ లార్వా కనిపిస్తుంది. అంటే వీటికి పెద్ద పెద్ద వెట్లాండ్స్ అవసరం లేదు, చిన్న చిన్న ఏరియాస్ లో కొంత వరకు వాటర్ ఉన్నప్పటికీ కూడా అందులో బ్రీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. అండ్ ఇప్పుడు ఏమైంది, చాలా వరకు అర్బన్ ఏరియాస్ లో అండ్ రూరల్ ఏరియాస్ లో ప్రాపర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ లేదు. దానివల్ల అవి బ్రీడింగ్ గ్రౌండ్స్ అయితే మస్కిటోస్ కి అవుతున్నాయి. సో అలా చిన్న చిన్న ఏరియాస్ లో వాటర్ స్టోర్ చేస్తే అక్కడ మనకి మస్కిటోస్ లార్వానే కనిపిస్తుంది, కానీ ఫిష్లు అయితే గ్రో కావు కదా, ఫిష్లు బర్డ్స్ అవన్నీ. సో అందుకని ఏమవుతుంది అంటే న్యాచురల్ గా ఈ మస్కిటో పాపులేషన్ ని కంట్రోల్లో పెట్టే న్యాచురల్ చెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దాని వల్ల ఈ మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ అయిపోయి మస్కిటో మెనేస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఇన్ కేస్ మస్కిటోస్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, మనకి ఏమవుతుంది, పక్కా మనం ఇవి గుడ్ నైట్లు లేకపోతే కాయిల్స్ అవన్నీ పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకుంటే మనకి క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. అండ్ అదే కాకుండా ఓకే ఏం చేయకుండా ఉంటేనే మా వచ్చి కుట్టినాయి అనుకోండి, మస్కిటో బోర్న్ డిసీజ్, మస్కిటోస్ వల్ల వచ్చే డిసీజ్ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ అండ్ మలేరియా కానీ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా మస్కిటో వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్ మనం ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది అనమాట. అసలు ఈ వెట్లాండ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి, రీజన్స్ ఏంటంటే అర్బనైజేషన్ అవుతుంది, ఫాస్ట్ గా అర్బన్ ఏరియా స్ప్రెడ్ అవుతున్నాయి, ఇల్లు కట్టడాలు బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కోసమని చిన్న చిన్న లేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూట్ చేస్తున్నాము, ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కోసం కూడా ఈ వెట్లాండ్స్ ని మనం నాశనం చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా పొల్యూషన్ అండ్ వేస్ట్ డంపింగ్ కూడా, వాటి వల్ల కూడా వెట్లాండ్స్ అనేవి కోల్పోతున్నాము. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అలాగే డ్రాట్స్ అనేవి అవ్వడం వల్ల ఎక్కువ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ చాలా వరకు మనం పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటాం కాబట్టి మనకి ఇంపాక్ట్స్ అనేవి కనిపిస్తాయని చెప్పారనమాట. సో వెట్లాండ్ లాస్ వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ ప్రెడేటర్స్ అనేవి తగ్గిపోతాయి మస్కిటోకి. మస్కిటో అనేది విపరీతంగా బ్రీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎలాంటి కంట్రోల్ లేకుండా. అండ్ ఈవెన్ చిన్న చిన్నగా అర్బన్ డ్రైనేజ్ మనం మెయింటైన్ చేయకపోయినా, ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో మనం కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు మనం వాటర్ కొడుతూ ఉంటాం, సిమెంట్ గట్టిగా అవ్వాలి అని చెప్పి, స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి. ఆ వాటర్ బయట వచ్చి చిన్నగా పాండ్ గా ఒక 2 days 3 days ఉన్నా కూడా అక్కడ బ్రీడింగ్ సెంటర్స్ అయిపోతాయి అనమాట మస్కిటోస్ కి. అండ్ దాని వల్ల మస్కిటో వల్ల ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ జికా, జాపనీస్ ఎన్సెఫలైటిస్, మలేరియా లాంటి డిసీజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ఆంప్లిఫికేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అర్బన్ ఏరియాస్ లో ఈ ప్రాబ్లం ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది కంపేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూడండి, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గల్ఫ్ విత్ ఇన్, టైటిల్ చూసుకున్నట్లయితే యుఏఈ లీవింగ్ ఒపేక్. సో రీసెంట్ గా మనం ఈ ఆర్టికల్ చదువుకున్నాము. ఏంటి అంటే ఒపేక్ అనే గ్రూపింగ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క ఆయిల్ రిలేటెడ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క గ్రూపింగ్ లో ఇంతవరకు ఈ యుఏఈ అనేది మెంబర్ గా ఉండేది. 1967 లో జాయిన్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అది బయటికి వచ్చేస్తుంది May 1st నుంచి అని చెప్పి. ఈరోజు May 2nd కాబట్టి మనకి ఎడిటోరియల్ దాని గురించి వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఒపేక్ గ్రూపింగ్ గురించి, ఒపేక్ ప్లేస్ గురించి చూసుకోండి. ఈసారి దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ అండి. ఓకే, మార్క్ మై వర్డ్స్, మీరు కంపల్సరీ నోట్స్ అయితే ఒపేక్ గురించి చేసి పెట్టుకోండి. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఆర్గనైజేషన్ ఉందో ఇందులో నుంచి యుఏఈ బయటికి వస్తుంది. ఎప్పటి నుంచి అంటే 1st May నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో ఒపేక్ చూసుకున్నట్లయితే ఇది ఒక పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఇది 1960లో ఫామ్ అయింది. అక్కడ ఫామ్ అయింది ఎక్కడ అంటే ఈ బాగ్దాద్ కాన్ఫరెన్స్ దగ్గర ఇదైతే ఫామ్ అయింది అనమాట. అప్పుడు ఫామ్ అయినప్పుడు 5 కంట్రీస్ మెంబర్స్ ఉండేవి. అవి ఏంటంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనజులా అనమాట. దాని తర్వాత మెల్లిమెల్లిగా అదర్ కంట్రీస్ కూడా యాడ్ అయ్యాయి. ఎందుకు ఇది ఫామ్ అయింది గ్రూపింగ్ అన్నట్లయితే ఇంటర్నేషనల్ గా ఆయిల్ ప్రైసెస్ ని అలాగే ఆయిల్ మార్కెట్ లో ఉన్న స్టెబిలిటీని తీసుకురావడానికి ఇదైతే ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, యుఏ వచ్చేసి ఫార్మల్ గా 1967లో దీనికి జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఓపేక్ లో 11 కంట్రీస్ ఉన్నాయి. ఈ 11 కంట్రీస్ కూడా 3 కాంటినెంట్స్ నుంచి ఉంటాయి అనమాట. సౌత్ అమెరికా నుంచి వెనజులా వచ్చింది, అండ్ వెస్ట్ ఏషియా నుంచి అయితేనేమో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా
సౌదీ అరేబియా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా నుంచి చాలా కంట్రీస్ ఉన్నాయి. అల్జీరియా, నైజీరియా, లిబియా, గబాన్, గినియా, కాంగో, ఈ కంట్రీస్ అన్ని లైక్ ఆఫ్రికా నుంచి అన్నమాట. దాని తర్వాత ఈ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ కూడా ఆయిల్ ప్రొడక్షన్ లో ఎక్సెల్ చేస్తున్నాయి అనమాట. సో అందుకే ఈ గ్రూపింగ్ ని మరింత పెంచాలి అని చెప్పి ఓపెక్ ప్లస్ గా మార్చారు. ఈ ఓపెక్ ప్లస్ అంటే ఏం లేదు, ఓపెక్ కంట్రీస్ తో పాటు ఇంకొక 10 కంట్రీస్ ని యాడ్ చేశారనమాట. ఆ 10 కంట్రీస్ ఏంటి అంటే అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రునాయ్, కజకిస్తాన్, మలేషియా, మెక్సికో, ఒమాన్, రష్యా, సౌత్ సూడాన్ అండ్ సూడాన్ అన్నమాట. ఈ కంట్రీస్ ని యాడ్ చేశారు. ఈ యొక్క గ్రూపింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ లో ఉన్న 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది ఇక్కడికే వెళ్తుంది అండ్ 60% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆఫ్ ఆయిల్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట. ఎందుకు యుఏఈ బయటకు రావాలనుకుంది? ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది. కానీ ఒపేక్ మాత్రం రిస్ట్రిక్షన్స్, నువ్వు ఇంతే చేయాలా, ఇంతే కోటా అని చెప్పి చెప్పింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కువ అమ్మినట్లయితే రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా. సో అలా అని అనుకుంటుంది. అండ్ ఈవెన్ స్టెబిలిటీ ఆఫ్ ఆయిల్ రావాలంటే నేను ఎక్కువ చెయ్యాలి అని చెప్పి కూడా ఇది అనుకుంటుంది అనమాట. సో ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసి ఒపేక్ గురించి. ఇక్కడ స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది? 1960లో అయింది ఎట్ బాగ్దాడ్. సెకండ్ వచ్చేసి ఆల్ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇందులో భాగం అంటున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ వియన్నా, ఆస్ట్రియా. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్పిజి గురించి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎల్పిజి హ్యాస్ ఎ న్యాచురల్ ఆర్డర్ విచ్ హెల్ప్స్ ఇన్ లీక్ డిటెక్షన్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ethyl mercaptan is added to LPG for safety purpose. థర్డ్ వన్ వచ్చేసి LPG is a clean fuel with low carbon emissions compared to that of coal. ఇందులో కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కింద కమెంట్ లో చెప్పండి. సో బై దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్ అవర్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనమాట. మన కోర్స్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో స్టార్ట్ అవ్వనుంది. సో ప్లీజ్ టు కాంటాక్ట్ us ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్, క్వైరీస్, డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. కాల్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 8074765513. అండ్ మీరు డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ కి వచ్చి మాట్లాడుతాను అన్నా కూడా యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్, హైదరాబాద్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.